మా అమ్మ తలపైన పెరుగులో ఈ రెండు పదార్థాలను కలిపి జుట్టుపైన రాసారండి. తనకుండే తెల్ల జుట్టు ఒక్కసారికే నల్లగా మారిపోయింది. ఈ రెమెడీ తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాదండి, జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలాంటి కెమికల్స్ లేకుండా నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ డైన్ అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది నిమిషాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఈ పవర్ఫుల్ రెమెడీని రామ్దేవ్ బాబాగా చెప్పారండి. మా అమ్మగారు తలపైన వాడానండి. రిజల్ట్ అనేది చాలా మంచిగా వచ్చిందండి. అందుకనే ఈ రెమెడీని అయితే తయారు చేసి మీకు షేర్ చేస్తున్నానండి. తెల్ల జుట్టు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేస్తే గనక జుట్టు నల్లగా మారడం ఎవరూ ఆపలేరండి. అంత బాగా వర్క్ అవుతుంది. అన్ని కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ హోమ్ మేడ్ హెయిర్ డైన్ అయితే తయారు చేసుకోవచ్చు. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఒక కెమికల్ రియాక్షన్ జరిగి జుట్టు అనేది నల్లగా మార్చడానికి ఈ ఐరన్ కడాయి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా స్టవ్ పైన ఐరన్ కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలండి. పసుపు జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఇప్పటి వరకు కూడా పసుపును వంటల్లోనే వాడారు, కానీ జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయి. సహజంగా మనం పసుపుని యాంటీబయాటిక్ గా కూడా వాడతామండి. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలైతే చేస్తుంది. జుట్టుని కూడా సహజ పద్ధతిలో నల్లగా మార్చడానికి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు జుట్టు కుదులను బలోపేతం చేస్తాయండి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు కుదులకు మంచి పోషణ అందించి తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చడంలో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ పసుపులో కొన్ని రకాల పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ని కలుపుకుని మన జుట్టుకు వాడితే గనక తెల్ల జుట్టుని పూర్తిగా నల్లగా మార్చేస్తుందండి. ఇలా 1 స్పూన్ పసుపు వేసుకుని పసుపు కలర్ అంతా కూడా మారేంత వరకు ఈ విధంగా స్పూన్ తో కలుపుతూ ప్యాన్ పైన అయితే వేయించేసుకోవాలండి. పసుపు కలర్ మారిన తర్వాత ఇది ఏం ఉపయోగపడుతుందని అనుకోవచ్చండి, కానీ మనం పసుపుని డైరెక్ట్ గా వాడకుండా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత మన హెయిర్ కి వాడితే గనక నిమిషాల్లోనే ఇది జుట్టు కలర్ మార్చడంలో సహజంగానే ఉపయోగపడుతుందండి. ఇలా ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పసుపు కలర్ మారిన తర్వాత పసుపు ఇలా ఉండల కింద ఉంది కదండి, కిచెన్ రోల్ పత్రం తీసుకుని ఆ పత్రం సహాయంతో పసుపునంతా కూడా చక్కగా మెత్తని పొడిలాగా దంచేసి పెట్టుకోవాలండి. లేదనుకుంటే మిక్సీ జార్ లో వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మెత్తని పౌడర్ లాగా అయిపోతుందండి. చాలా ఫైన్ పౌడర్ లాగా ఈ పసుపు పొడిని తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు అదే కడాయిలో కలోంజీ షీట్స్ వేసుకుందామండి. కలోంజీ షీట్స్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కలోంజీ షీట్స్. వీటిని ఉల్లి విత్తనాలని కూడా అంటారండి. అన్ని ఆయుర్వేద స్టోర్స్ లో దొరుకుతాయి, అలాగే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవి మన జుట్టుకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి మేలు చేస్తాయి. జుట్టును పొడవుగా ఒత్తిగా పెంచుకోవచ్చు, అలాగే నేచురల్ గా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు అండి. వీటిల్ని కూడా చక్కగా కలర్ మారేంత వరకు వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కిచెన్ రోల్ తీసుకుని కిచెన్ రోల్ లో ఈ షీట్స్ వేసేసుకుని పొడిగా మెత్తగా ఈ విధంగా మనం దంచేసుకోవాలన్నమాట. చాలా శక్తివంతంగా మన హెయిర్ కి అయితే ఉపయోగపడుతుంది. నిజంగా చెప్తున్నానండి, ఎవరైతే తెల్ల జుట్టు వచ్చిందని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుంది. మార్కెట్ లో దొరికే ఖరీదైన హెయిర్ డైస్ కొనుక్కుని జుట్టుకు వాడితే మన జుట్టుకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. స్కిన్ దురద రావడం, దద్దుర్లు రావడం, అలాగే స్కిన్ అంతా కూడా రెడ్ గా మారిపోవడం, ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇలా నేచురల్ గా తయారు చేసుకుని వాడితే గనక మన జుట్టుకి చాలా మంచిదండి. ఇలా దంచి పెట్టుకున్న ఈ షీట్స్ ని కూడా ఒక దాంట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ షీట్స్ పౌడర్ ఇలా చేతికి అంటిస్తేనే చాలా బ్లాక్ గా మారిపోయిందండి నా వేలంతా కూడాని. అదే విధంగా మన జుట్టును కూడా నల్లగా మార్చడంలో ఇది అద్భుతమనే చెప్పాలి. ఇలా ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ కలోంజీ షీట్స్ పొడిని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుందాము. పెరుగు డైరెక్ట్ గా తెల్ల జుట్టు నల్లగా మార్చకపోయినా గానీ మన జుట్టుకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వేడిగా ఉండే స్కాల్ప్ అయినా గానీ కూల్ గా మార్చడంలో హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు అంతా కూడా మృదువుగా ఉండడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందండి. పెరుగుని 3 టేబుల్ స్పూన్లు తీసుకుని బెరళ్ళు అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సహజ సిద్ధంగా తయారు చేసుకునే పౌడర్లని ఇందులో వేసుకోవాలి.
పసుపునైతే ఇలా కలర్ మార్చాం కదండి, ఇలా బ్లాక్ కలర్ లోకి మార్చిన పసుపుని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకుని ఈ పెరుగులో కలిసేటట్టుగా అంతా కూడా బాగా కలపాలండి. కలోంజీ సీడ్స్ పౌడర్ ను కూడా ఇందులో వేసేసుకుందామండి. నల్లగా అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం 2 రకాల పౌడర్లను అయితే వేసామండి. ఫస్ట్ది వచ్చేసి పసుపు పొడి, సెకండ్ది వచ్చేసి కలోంజీ సీడ్స్ పౌడర్ అండి. ఇలా ఈ 3 కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి మనకి కలర్ అనేది ఏ విధంగా మారిందో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో ఏం వేయాలంటే ఉసిరికాయ పొడి అండి. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలడం తగ్గించి తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఇది 100కి 200% అయితే ఉపయోగపడుతుందండి. ఇంకా జుట్టు పైన పడిందంటే తెల్ల జుట్టు అనేది పరారు అవ్వాల్సిందే. నిమిషాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇలా బబుల్స్, ఉండలు ఏమీ లేకుండా ఉసిరికాయ పొడి వేసుకుని అంతా కూడా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు హెన్నా పౌడర్ వేసుకుందామండి. నేను మార్కెట్ లో దొరికే హెన్నా పౌడర్ వాడుతున్నానండి. మీరు కావాలనుకుంటే గోరింటాకులు తెచ్చుకుని ఆరబెట్టుకుని పొడికిని తయారు చేసుకుని ఈ హెయిర్ డైకి వాడుకోవచ్చండి. అంతా కలిసేటట్టుగా బాగా కలపాలి. గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకుని ఇది ఉండలు బబుల్స్ లేకుండా అంతా కూడా బాగా కలపాలండి. మన హెయిర్ కి అంటిస్తే కిందకి జారకుండా ఉండేటట్టుగా ఈ ప్యాక్ అయితే కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మనకి నేచురల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ అనేది తయారైపోయిందండి. కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలండి. అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రాత్రి అంతా కూడా బాగా నాననివ్వాలండి. కనీసం ఒక 5 అవర్స్ అయినా కానీ పక్కన ఉంచాలండి. హెయిర్ కలర్ అంతా కూడా మరింత బ్లాక్ గా అయితే మారిపోయిందండి. మన హెయిర్ కి అప్లై చేస్తే అస్సలు పోదనమాట, అంత బాగా వర్క్ అవుతుంది. ఇదే విధంగా మన జుట్టు పైన కూడా నలుపుదనాన్ని ఇస్తుంది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇది ఎలా వాడాలంటే తలస్నానం చేసే తలపైన దీన్ని మనం అప్లై చేయాలి. ఇది డ్రైగా ఉండే హెయిర్ పైన అప్లై చేయాలండి. ఇది జుట్టు అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ముందుగా ఎక్కడైతే తెల్ల జుట్టు అనేది ఎక్కువగా కనిపిస్తుందో ఆ ప్లేస్ లో మనం దట్టంగా మందంగా అప్లై చేయాలి. 1 గంట తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రంగా నీట్ గా కడిగేసుకోవాలి. ఏ రోజైతే హెయిర్ డే ప్యాక్ పెట్టుకున్నామో ఆ రోజు అనేది షాంపూ చేయకూడదండి. ఇలా ఈ విధంగా 15 రోజులకు ఒకసారి చేస్తున్నట్టయితే సహజ పద్ధతిలో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఒక వెంట్రుక కూడా రాలదు. జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు పైన ఇక తెల్ల వెంట్రుకలు అనేవి కనబడవండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.